మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పవిత్ర గోదావరి నది స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తులకు సత్యనారాయణ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఆదివారం భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు బొడ్డు సూర్య అప్పారావు అండ్ సన్స్ బొడ్డు శ్రీనివాస్ ఆధ్వర్యంలో 4000 మంది భక్తులకు కదకం రోడ్డు డౌన్లోని సత్యనారాయణ జ్యువెలర్స్ షోరూం వద్ద ఉన్న అన్నప్రసాదం నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ జ్యువెలర్స్ అధినేతలు బొడ్డు సూర్య అప్పారావు శ్రీనివాసులు మాట్లాడుతూ 1960 నుంచి గుండువారి వీధిలో సత్యనారాయణ జ్యువెలర్స్ నిర్వహిస్తూ 2010లో కదకం రోడ్డు డౌన్లోకి రావడం జరిగిందన్నారు. 2011 నుంచి గత 15 సంవత్సరాలుగా ప్రతి ఏటా శివరాత్రి భక్తులకు భారీ ఎత్తున అన్నప్రసాద వితరణ నిర్వహిస్తున్నామన్నారు. 2015 పుష్కరాలలో 12 రోజులు ఇక్కడ భక్తులకు అన్న సంతర్పణ చేశామన్నారు. అన్న సమర్పణ అంటే ఏదో మొక్కుబడిగా కాకుండా స్వీటు, బూరె, పులిహోర, బిర్యానీ, పప్పు, 2 కూరలు, సాంబారు, చిప్స్, పచ్చడి, వైట్ రైస్, పెరుగు వంటి పదార్థాలతో రుచికరమైన భోజనం పట్టించడం జరుగుతుందని తెలిపారు. శ్రీనివాస్ గారు వాళ్ళ నాన్నగారు కూడా దగ్గర 13 సంవత్సరాల నుంచి భోజనాలు పెడతాం జరుగుతుంది ప్రతి శివరాత్రికి. అలాగే లాస్ట్ పుష్కరాలు కూడా వీళ్ళు భారీ ఎత్తున 12 రోజులు 4000 మందిని పెడతాం అంటే మామూలు విషయం కాదు. వాళ్ళ బిజినెస్ కాకుండా చారిటబుల్గా వాళ్ళంటూ అన్ని రకాలుగా జనాలకు సహాయపడుతున్నారు. అలాగే ఈ రోజున దగ్గర 400 మందికి అన్ని రకాల వెరైటీస్తో 4000 మందికి అన్ని రకాల వెరైటీస్తో పెడతాం. చాలా నాకు మన శ్రీనివాస్ గారు ఫ్రెండ్ అవటం నాకు చాలా గర్వకారణంగా ఉంది. వారి కుటుంబాన్ని ఆయురారోగ్యాలు కావాలని కోరుతున్నాను. పెద్దవాడిని, మా తమ్ముడేమో సూర్యనారాయణమూర్తి. మేము 1960 నుంచి కూడా గుండెవారిలో నాన్నగారు సత్యనారాయణ జ్యువెలర్స్ పేరుతో వ్యాపారం చేస్తున్నారు. 2010లో మేము కోటగుమ్మం దగ్గరికి పెద్ద షాప్ పెట్టి అక్కడికి ఎక్స్పాన్షన్ చేస్తాము. 2010 నుంచి ఇప్పటి వరకు కూడా ఇక్కడే రన్ చేస్తున్నాము. మేము ఈ అన్నదానం కార్యక్రమం అనేది 2011లో మొదలుపెట్టిన తర్వాత పుష్కరాలు వచ్చిన తర్వాత పుష్కరాలకి 12 రోజులు చేసాం. తర్వాత ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి సంవత్సరం శివరాత్రికి, వినాయక చవితికి మేము ఇక్కడ అన్నదానం చేస్తుంటాం సార్. కనీసం 4000 మంది వస్తుంటారు ప్రతి సంవత్సరం. చాలా అన్నదానాలు మామూలుగా ఏదో 1-2 ఐటమ్స్ చేస్తారు, సంపూర్ణంగా నాకు క్యాటరింగ్ ఇవ్వడం అలాంటి అలవాటు ఉండదు సార్ అసలు. ఎందుకంటే ఇక్కడ పెట్టే భోజనం నేను తినే భోజనంలాగే ఉండాలనుకుంటాను సార్. నేను అందులో అసలు అనుమానం ఉండదు. అసలు నేను ఏం తింటానో అదే భోజనం పెడతాను సార్. అసలు ఇది చెయ్యాలని ఎందుకు అనిపించింది సార్? మా అన్నయ్యలు చేసేవారండి అడితిలోని మా చిన్నప్పుడు పులిహార పంచిపెట్టేవారు. నాకు వాళ్ళే సార్ ఆదర్శం. వాళ్ళు పులిహార పంచి పెడుతున్నారు. సరే మనకి కలిగినప్పుడు మన అన్నదానం చేయాలనుకున్నాను. మా నాన్నగారు నాకు మ్యాక్సిమం స్ఫూర్తి అండి. ఎక్కడైనా వరదలు వచ్చినా నెల్లూరు దివసంకి ఈయన ఒక ఇంచుమించు రాజమండ్రిలో ఆ రోజుల్లో ₹1,00,000 కలెక్ట్ చేసి నాన్నగారు అక్కడికి దివసంకి తీసుకెళ్లారండి. ఇవాళ బూరి సార్, ఒక బ్రెడ్ హల్వా, ఫ్రైమ్స్ ఉంటాయి సార్, మళ్ళా 2 రకాల కూరలు సార్, పూల మకంతో ఒకటి, బంగాళదుంప కుర్మా ఒకటి, బిర్యానీ సార్, పులిహార, రైసు, పెరుగు, సాంబారు, పప్పు, గుత్తొంకాయ కూర ఒకటి పెట్టాను సార్. ఇదంతా కూడా అందరూ 4 గంటల వరకు వచ్చినా సరే ఎవరికి ఆఖరి నిమిషం వరకు కూడా వండిస్తూనే ఉంటాను సార్. నేను ఆఖరి మనిషికి కూడా వండిపిస్తాను. అసలు లేదని చెప్పను అసలు ఎవరికి కూడా. చాలా వ్యాపార సంస్థలు